దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మనం చిక్కగా తయారు చేసుకుందాం. ఇది మరీ పలసగా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉండాలి. అయితే మనం సాధారణంగా పకోడీ పిండి ఇది టేస్ట్ చేయం, కానీ ఎప్పుడైనా హోటల్లో మేము పనిచేసేటప్పుడు మనకి టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇలాంటి బ్యాటర్ని కూడా లైట్గా టేస్ట్ చేయడం చాలా బాగుంటుంది. కానీ మనం ఇందులో అద్భుతమైన సువాసన తీసుకురావడం కోసం మన ఈ వాము పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా రెడీగా ఉంది. దీన్ని ఇందులో వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇందులో ఆ వాము పొడి, ఈ వామే దీనికి మంచి రుచిస్తుంది. మరి వాములో ఉన్నది ఏంటంటే కొంచెం వేసినా దాని రుచి చక్కగా పడుతుంది. కానీ నూనెలో ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఈ బ్యాటర్ని ఈ విధంగా కలిపేసి పెట్టేసుకుందాం. తరువాత దీంట్లో పన్నీర్ ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకుందాం. మన పన్నీర్ అయితే మనం పన్నీర్ ఎప్పుడైనా ఫ్రైడ్ ఐటెం దేనికి వాడినా మనం హోల్ మిల్క్ పన్నీర్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి లో ఫ్యాట్ మిల్క్ పన్నీర్ కూడా దొరుకుతుంది, కానీ అది కొంచెం రబ్బర్ ముక్కలాగా అయిపోతుంది మనం ఫ్రై అది చేసుకున్నప్పుడు. సో హోల్ మిల్క్తో ఉన్న ఈ పన్నీర్ మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మనకు కావలసినంత సైజ్ పీసులు మనం కట్ చేసేసుకుందాం. మేము 5 స్టార్ హోటల్లో పనిచేసేటప్పుడు, అంటే నేను అంటుంది 25 సంవత్సరాల కిందట, ఈ పన్నీరు చక్కగా నీళ్ళల్లో, చల్లటి నీళ్ళల్లో పెట్టి వచ్చేది. అప్పుడు ఇలా వ్యాక్యూమ్ ప్యాక్డ్ అవన్నీ లేకుండేది. అయితే ఈ పన్నీర్ నిలువ ఉండడం కోసం మనం నీళ్ళల్లో ముంచి పెడతాం. సో మరి దీనిపైన కొంచెం జిగురులా ఏదన్నా వచ్చిందనుకోండి, దాన్ని ఫ్రై చేసి వాడుతూ ఉంటారు. సో మరి ఈ పన్నీర్ ముక్కలు రెడీగా ఉన్నాయి. దీన్ని చక్కగా దీంట్లో కోట్ చేసి ఫ్రై చేసుకుందాం. కేవలం మైదా పిండి వేసి చేసుకున్న దాన్ని మనం దీంట్లో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాం. అయితే పన్నీర్ ముక్కల్ని ఇలా ఒక పక్కన నిల్చోబెట్టుకుందాం. పెట్టుకొని ఒక్కొక్క ముక్కని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఈ ముక్కలు ఒక్కొక్కటి ముంచి వేసుకోండి. అయితే చాలామంది ఏం చేస్తారంటే పన్నీర్ ముక్కలు అన్నిటినీ ఒకేసారి వేసేస్తారు. అలా వేసి మనం వేస్తే ఈ పన్నీర్ ముక్కలు ఇరిగిపోతాయి. సో అలా కాకుండా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా 2 పక్కల మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని మనం వడ్డించేసుకోవడమే. మీరు ఏ పకోడీలో అయినా అజ్వైన్ వేస్తే మంచిది. దీంట్లో పొడి చేసి వేసుకున్నాం. ఇదే దాంట్లో మనం రొయ్యలు వేసి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆ రొయ్యలు చక్కగా ఈ మంచి ఫ్లేవర్ తోటి అద్భుతంగా ఉంటుంది. మరి వెజిటేరియన్స్ కూడా కావాలి కదా, అందుకే ఈరోజు పన్నీర్తో చేసేసాను. దీంట్లో ఉన్న ఆ మంచి సువాసన చక్కగా ఈ మైదా పిండి, కార్న్ఫ్లవర్ తోటి కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో మరి లైట్గా ఇంక కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి వడ్డించేసుకోవడమే. పన్నీర్ని చక్కగా ఫ్రై చేసేసి తీసుకుందాం. మరి మిగతా పన్నీర్ని కూడా ఫ్రై చేసుకుందాం. పిండి కూడా ఎంత కలుపుకోండి అంటే మనకి దీనికి సరిపడంత చక్కగా కలుపుకుంటే మనకి ఏది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. మంచిగా ఫ్రై చేసుకొని వేడిగా వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. మన పన్నీర్ రెడీ. చక్కగా పేపర్ టవల్ మీద వేసేసుకుందాం. తర్వాత ఒక్కొక్క పీస్ని మనం వేసుకున్నాం. అయితే పన్నీర్ ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ చాలా ఇష్టం. దాన్ని ఎంతో డెలికేట్గా, ఎంతో చక్కగా మనం తయారు చేసేసుకున్నాం. ఇలా చేసుకొని తర్వాత మంచి టమాటో కెచప్ తోటి ఎంజాయ్ చేయొచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.